ఓం గం గణాధిపతయ నమః. ఓం శం ప్రత్యంగిరాయ నమః. ఓం గ్లం వారాహే నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి. ఫోన్ నంబర్ 9490444196. పీఠం నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను, అద్భుతమైనటువంటి మంత్ర యంత్ర తంత్ర శాస్త్ర రహస్యమైనటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీ ముందు తీసుకొని వచ్చి తెలపడం జరుగుతూ ఉంది. షట్కర్మలకు సంబంధించినటువంటి వ్యవహారాలని, అదేవిధంగా కొన్ని విలుప్తమైపోయిన అంతరించిపోయినటువంటి విద్యల యొక్క జాన్కారి అనగా విశేషణములను కూడా చాలా వరకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వీడియో. ఈ వీడియో చేస్తున్న నాకు కూడా మిక్కిలి ఆనందం. ఎన్నో వీడియోలు చేస్తాం, ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడతాం, ఎన్నో విధాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం పరుస్తాం. కానీ అన్నిటిలోకెల్లా ఒక వీడియో అద్భుతంగా మన మనసును హత్తుకుంటుంది. చాలా వరకు లాస్ట్ వీడియో వరకు కూడా నేను చాలామందికి సంబంధించినటువంటి జీవితంలో ఆరోగ్యాలు బాగుపడి అనారోగ్యాలను తొలగించుకున్నటువంటి విషయాలను కూడా చాలా వరకు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈరోజు వీడియో ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటున్నానంటే ప్రత్యంగిర. ఏం చెప్పాలి అమ్మవారి గురించి? మాటలలో వర్ణించడం సాధ్యమా? చేతులతో వ్రాతపూర్వకంగా అమ్మవారిని వర్ణించడం సాధ్యమా? అమ్మ, అమ్మల కన్నా అమ్మ, మహాతల్లి, ఆదిపరాశక్తి. అమ్మవారిని చూస్తే ముండమాలాధారిణిగా, సింహవాహినిగా, లక్షల ముఖములతో, వేల చేతులతో, సహస్రమైనటువంటి ఖడ్గములతో, సహస్రమైనటువంటి ఆయుధములతో ధారణ చేసి చూడడానికి మహోగ్రమైనటువంటి శక్తిగా కనిపించిన లోపల ఉన్నటువంటి తల్లితత్వం. ఒక బిడ్డను తల్లి సర్వకాల సర్వావస్థల యందు ఎంత ఆలన పాలన చేసి పెంచి పోషించి రక్షిస్తుందో ఒక్కసారి ప్రత్యంగిర అమ్మవారి యొక్క తత్వంలోకి అడుగుపెట్టిన సాధకుడిని కూడా అదే విధంగా చంకలో పిల్లవాడిని ఎత్తుకున్నట్టుగా అమ్మవారు సాక్షాత్తు కూడా తన బిడ్డ వలె చూస్తుంది. సకల విధాలైనటువంటి కష్టముల నుంచి చేతి వేలు పట్టుకొని బయటకు తీసుకొని వస్తుంది. ఇహమునందే కాకుండా, అంటే ఈ భౌతికపరమైనటువంటి వ్యవహారములందే కాకోకుండా పరమైనటువంటి మోక్షాన్ని, ముక్తిని కూడా ప్రసాదించేటువంటి మహాతల్లి ప్రత్యంగిర. ఏం చెప్పాలి అమ్మవారి గురించి? ఎంత చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే. ఏ విధమైనటువంటి వర్ణన చేసినా కూడా కనీసం కవులకు, ఋషులకు, మునులకు, మహర్షులకు, సర్వ విధములైనటువంటి 84 లక్షల జీవరాశులకు కూడా అమ్మ తత్వమును వర్ణించడము సాధ్యము కాని. అంగిరసు అనేటువంటి మహానుభావుడు ఋషిగా అమ్మవారు యొక్క తపస్సును చేసి సాక్షాత్కారము పొందడం వలన ఆ అంగీరసుని కరుణించడానికి అమ్మవారి యొక్క నామధేయమును అంగీరస, అంగిరా అనేటువంటి పేరుతో అమ్మ అతనికి అనుగ్రహించింది. ప్రతిపక్షము అనేటువంటి మాట కూడా వినపడకోకుండా చేస్తుంది. కనుక అమ్మవారిని ప్రతి ప్లస్ అంగిర, ప్రత్యంగిర, ప్రతి మంత్రపక్షిని, ప్రతి యంత్ర వినాశిని, ప్రతి తంత్ర నిర్మూలని, సకల శత్రు విధ్వంసిని ప్రత్యంగిర. చూడండి, ఎవడైనా కూడా నీ మీద ప్రయోగాది కైంకర్యములు చేసినా, నీ మీద వివిధ రకాలైనటువంటి వ్యవహారాలు చేసినా, ఏదైనా కూడా తాంత్రికమైనటువంటి ప్రక్రియలు చేసినా కూడా కూకటి వేళ్లతో సహా పికిలించవేసేటువంటి మహాతల్లి, చక్కని తల్లి, చల్లని తల్లి ప్రత్యంగిర. అలాంటి ప్రత్యంగిర అమ్మవారి గురించి, ఆ యొక్క విద్యలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను గురించి, ఆ యొక్క తల్లి యొక్క వ్యవహారములలో ఇప్పుడు చేస్తున్నటువంటి వివరణల గురించి
రకరకాలైనటువంటి విధానాల గురించి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొని రావాలి అని సదుద్దేశముతో ఎక్కడా చెప్పని మంత్ర ప్రకరణ విధానముతో అమ్మవారికి సంబంధించినటువంటి శాబరీ మంత్ర విధానముతో కూడా ఒక్కొక్క వీడియో అనేటువంటిది మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్లో పలువురికి కూడా ప్రత్యగ్గిర అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి రూపమును గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించి చూసి సుఖించి జన్మను ధన్యతలు పొందుతారనేటువంటి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఇంతటితో ఈ మొట్టమొదటి వీడియోను ముగిస్తూ, అమ్మవారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదండి. కళ్ళల్లో, ముఖములో, శరీరములో వెంట్రుకలు, రోమాలు నిక్కబడుచుకొని చెబుతున్నా కూడా అమ్మవారి యొక్క పేరు చెబితేనే ఒక రకమైనటువంటి పులకాపనలో వచ్చేటువంటి స్థితి. అలాంటి వాటి గురించి చాలా అద్భుతంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా మీ అభిప్రాయాలను, మీ యొక్క మనసులో అమ్మవారి యొక్క విశిష్టతను ఒక్కొక్కటి కమెంట్ రూపంలో షేర్ చేయండి. ప్రతి దానికి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ అధర్వణాపత్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరీ దేవత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.